ఈరోజు మనకు ఈ యొక్క జస్ట్ ఒక ఇంటర్నెట్ ట్రబుల్ వల్ల మనకు కొద్దిగా లేట్ అయిందండి. దానికి సంబంధించి మనకు మీరు వ్యూవర్స్ అందరూ కూడా ఏమనుకోకూడదు. చాలామంది అభ్యర్థులు దాదాపు చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సార్ క్లాస్ ఉందా లేదా అని కూడా చాలామంది అడగడం జరిగింది. చాలా ఎంతో ఎంతూజియాస్టిక్గా చాలామంది ముందుకు రావడం జరిగింది. చాలామంది ఒక 40-70 మంది దాకా కామెంట్స్ చేయడం జరిగింది. సార్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్, వాయిస్ లీక్ అవుతుంది సార్ అని ఇలా అనడం జరుగుతుంది. సార్ వెయిటింగ్ ఫర్ యువర్ క్లాస్ నాట్ కమింగ్ సార్, ప్లీజ్ ఆన్సర్ సార్, స్టార్ట్ అవుతుందా సార్ అని అడిగారు. ఓకే అండి, ఇలా చాలా అడగడం జరిగింది. సరే ఎనీవే మనం కూడా ప్లీజ్ వెయిట్ అని కూడా మనం మెసేజ్ చేయడం జరిగింది. సరే ఎనీవే మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈరోజు మరి కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది మనం స్టార్ట్ చేద్దామండి. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు జనరల్గా మనం చెప్పే అంశము మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా మీరు చేయవలసిందంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్కి ఇప్పుడు షేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు 8 o'clock క్లాస్ కాబట్టి చాలామంది 8 o'clock రావడం జరిగింది. బట్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది కొద్దిగా లేట్ అయిందన్న విషయం చెప్పుకోవచ్చు. చాలామంది వ్యూవర్స్ కొద్దిగా వెనక్కిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. సో వాళ్ళకు కూడా రీచ్ కావాలంటే మీరు ఖచ్చితంగా చేయాల్సిన అంశం ఏంటంటే మీరు మన ఫ్రెండ్స్ అందరికి కూడా మరి చెప్పే ప్రయత్నం అనేది చేయండి. ఓకే అండి, ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి మొబైల్ అప్లికేషన్ కూడా మనకు ప్లేస్టోర్లో ఉందండి. ఆ ప్లేస్టోర్లో వచ్చేసి టెట్ కానీ డిఎస్సి కానీ అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే గురుకులాలకు కానీ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అంశాలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కోర్సులు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఆ కోర్సు తీసుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయండి. అలాగే మనం స్క్రీన్ షాట్స్ కూడా మనం తీసుకున్నటువంటి వెసులుబాటు అనేది మనం కల్పిస్తున్నాం కాబట్టి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. చూడండి ఇక్కడ మే 15th కరెంట్ అఫైర్స్ గురించి మనం చెప్పుకుంటున్నాము. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అండి. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అనేది మనం మాట్లాడుకున్నట్టయితే 1994లో ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పాటైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. 1994లో 1994లో వచ్చేసి 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. ఇక 1994లో వచ్చేసి ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అనేది ఆ ఐక్యరాజ్య సమితి 1994లో ప్రారంభించినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, ఈ యొక్క అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ప్రారంభించిందంటే 1994లో ప్రారంభించింది. కుటుంబం అనేది ఒక యూనిట్ అనమాట. సమాజానికి ఒక యూనిట్ ఏంటంటే కుటుంబంగా చెప్పుకోవచ్చు. మనకు గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ గ్రూప్ 2లో కూడా ఈ యొక్క కుటుంబం గురించి ఒక టాపిక్ ఉంటుంది. ఎక్కడంటే మనకు గ్రూప్ 2లో సెకండ్ పేపర్ ఉంటుంది. ఆ సెకండ్ పేపర్లో తెలంగాణ హిస్టరీ కల్చర్తో పాటుగా మనకు పాలిటీతో పాటుగా ఉండేటువంటి సబ్జెక్ట్ పేరు ఏంటంటే దాని పేరు సోషియాలజీగా మనం చెప్పుకోవచ్చు. ఈ సోషియాలజీలో మనకు ప్రధానంగా ఉండేటువంటి అంశాలు ఏంటంటే కుటుంబం, ఫ్యామిలీ, కిన్షిప్, బంధుత్వం అనేది ఉంటుంది, క్యాస్ట్, కులం అనేది ఉంటున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సంబంధించి 2021లో ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒక థీమ్, ఈ డేట్కు సంబంధించి ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. థీమ్ అంటే ఏంటంటే ఇతివృత్తంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతివృత్తం ఏంటంటే సోషల్లీ just transition towards sustainable development, role of digital technologies on social development and well-being of all గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క థీమ్ అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా. సోషల్లీ జస్ట్ ట్రాన్సిషన్ టువార్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ది రోల్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ ఇయర్లో ప్రకటించిందమ్మా? 1994లో ప్రకటించింది. సమాజానికి ఒక యూనిట్గా దేన్ని పరిగణిస్తాము? కుటుంబాన్ని పరిగణిస్తాము. ఒకండి 2021 సంబంధించినటువంటి థీమ్ ఏముందమ్మా అంటే మనకు సోషల్లీ జస్ట్ ట్రాన్సిషన్ టువర్డ్స్ సోషల్ డెవలప్మెంట్, ది రోల్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ఆన్ సోషల్ డెవలప్మెంట్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, దీని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే చూడమ్మా, మరి పిఎం కిసాన్ అటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం గురించి చెప్తున్నాము. ఈ పిఎం కిసాన్ పథకం గురించి మనం చెప్తూ ఏమని మాట్లాడుతున్నామంటే పిఎం కిసాన్ అంటే ఏంది? పిఎం కిసాన్ అంటే ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిగా గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటున్న ఈ పథకం కనుక గమనించినట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
అటువంటి ఈ పథకాన్ని పరిశీలించినట్లయితే అభ్యర్థులు ప్రధానంగా చూడండమ్మా, ఇక్కడ ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి పథకానికి ఇప్పటివరకు 1,35,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. చూడండి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అసలు దేనికి సంబంధించింది ఏమిటి అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతుకు పెట్టుబడి సాయం అంటే ఫార్మర్స్కి ఇన్వెస్ట్మెంట్ హెల్ప్ అనేది చేయడమే ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి పథకం సంబంధించినటువంటి ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఈ పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2019లో స్టార్ట్ చేసినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. 2019లో ఫిబ్రవరి 24న గోరఖ్పూర్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారమ్మా. గోరఖ్పూర్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారు. గోరఖ్పూర్ అనేది మనకు యూపీలో ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేశారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అనంటే, ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి ఎక్స్పెషల్లీ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం గమనించండి అమ్మా. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశము రైతులకు పెట్టుబడి సహాయంగా డబ్బులు ఇవ్వడం అని చెప్తున్నాం కదా. ఎంత ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి, ఈ యొక్క పథకానికి ఎంత ఇస్తున్నారు అనంటే చూడమ్మా, మనము ఈ పథకానికి ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయలు ఇస్తారండి. 6,000 రూపీస్ ఇస్తారు. ఈ 6,000 రూపీస్ ఇస్తారు. ఈ 6,000 రూపీస్ ఎవరికి ఇస్తారు అంటే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కానీ అలాగే లేని వాళ్ళకి కానీ, ఓకండి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే లేని వాళ్ళకి కానీ ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ఓకండి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇవి ఇస్తున్నటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకండి అలాగే నెక్స్ట్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదే మరి ఈ యొక్క 6,000 రూపాయలను ఎలా ఇస్తారంటే ప్రతి 4 నెలలకు ఒకసారి సంవత్సరంలో 3 సార్లు 2,000 రూపాయలు ఇస్తారమ్మా. 2,000 రూపాయలు ఇస్తారు. 2,000 రూపాయలు ఇస్తారు ఒక సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందమ్మా, ఒక సంవత్సరంలో 2,000 రూపాయలని 3 సార్లు అనగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కానీ 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో 1, 2, 3, 4, 5, 6 అని గుర్తుపెట్టుకుంటే చాలు. పిఎం కిసాన్ పథకం గురించి చాలా సింపుల్గా మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6 6,000 రూపాయలని 5 ఎకరాస్ ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఒకండి ప్రతి 4 మంత్స్కి ఒకసారి అనగా ఇయర్లో 3 టైమ్స్ 2,000 రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది 1 ఇయర్లో. ఇదే పథకము, దీన్నే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం చెప్తున్నాం. సో ఇలా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము 2019 నుంచి అంటే 2019లో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారని చెప్తున్నాం. 2019లో యూపీలో గోరఖ్పూర్లో స్టార్ట్ చేశారు. గోరఖ్పూర్లో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే వచ్చేసి ఫిబ్రవరి 24న స్టార్ట్ చేశారు. ఓకే అండి, ది స్కీమ్ వాజ్ స్టార్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ నరేంద్ర మోడీ ఎట్ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ ఆన్ 24th ఫిబ్రవరి 2019గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి డేట్ ఎప్పటి నుంచి అంటే ఇంప్లిమెంట్ అయిన మాత్రం 2018 డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అయినటువంటి విషయంగా గుర్తుపెట్టుకోవచ్చు. ది స్కీమ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ అంటే ఈ స్కీమ్ అనేది 2019 ఫిబ్రవరి 24వ తారీఖున ప్రారంభమైనప్పటికీ ఈ పథకం అనేది 2018 డిసెంబర్ 1 నుంచి క్రైటీరియా తీసుకున్నారు. అలా క్రైటీరియా తీసుకొని తొలి విడతలో భాగంగా 2,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనము ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది కాబట్టి మనం ముందుగా అనుకున్నాం అనుకోండి. ఆల్రెడీ 2019 ఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చాలా మంచిగా ఒక 2018 ఒక వెనక్కి వెళ్ళి 2018 డిసెంబర్ 1లో చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈ బడ్జెట్ గురించి చెప్పినటువంటి ఈ యొక్క స్కీమ్ గురించి చెప్పినటువంటి బడ్జెట్ ఎప్పుడు అని అంటే చూడమ్మా 2019-20 బడ్జెట్లో ఈ పథకాన్ని గురించి చెప్పడం జరిగింది. ఓకే అండి, 2019-20 అనే బడ్జెట్లో చెప్పిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క స్కీమ్ అనేది మనకు 1,35,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టని చెప్తున్నారు. ఎక్స్పెషల్లీ ఈ ఇయర్లో అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 20,667 crores అనేది ఖర్చు పెడుతున్నటువంటి విషయంగా
మనం చెప్పుకోవచ్చు. ఇది మనం గమనించినట్లయితే 9.5 కోట్ల మంది రైతులకు ఇది లబ్ధి చేకూరుస్తున్నటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు 2021-22 అనేది ఎన్నో విడత అంటే 8th ఫేజ్గా చెప్పుకోవచ్చు. 8th ఫేజ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధాని గారు నిన్ననే వారు మాట్లాడడం జరిగింది. వారు వచ్చేసి మాట్లాడిన అంశం ఏంటంటే మరి వర్చువల్ మీటింగ్లో కొంతమంది ప్రముఖుల గురించి, కొంతమంది సామాన్య రైతులు వారు చేస్తున్నటువంటి అంశాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. మరి వారి పేరు ఏం పేరంటే, ఒకరి పేరు అరవింద్గా చెప్పుకోవచ్చు. ఈయన ఉన్నావ్ ఉత్తరప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. అలాగే ప్యాట్రిక్ అంటే వ్యక్తి అండమాన్ కానీ, అలాగే వెన్నూరమ్మ అంటే ఆమె అనంతపురం కానీ మరి వీళ్ళ గురించి చెప్పడం జరిగింది. అరవింద్ అనేటువంటి వ్యక్తి సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పడం జరుగుతుంది. ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్యాట్రిక్ అంటే వ్యక్తి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఏ విధంగా పంటల్ని పండించాలి అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే వెన్నూరమ్మ అంటే ఆమె ఏంటంటే అనంతపురం ఆ ప్రాంతంలో ఆమె ఆదివాసులకు ఏ విధంగా పంటలు పండించాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఆమె అధునాతన పద్ధతుల గురించి కూడా వారికి చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళు ముగ్గురు కూడా అరవింద్ కానీ, అలాగే వెన్నూరమ్మ కానీ, అలాగే నెక్స్ట్ ప్యాట్రిక్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళ ముగ్గురు గురించి కూడా నరేంద్ర మోడీ గారు నిన్న మరి ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఫండ్స్ రిలీజ్ చేస్తూ వీరు ముగ్గురు గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే మేము అమౌంట్ ఇస్తున్నాము, అమౌంట్ ఇవ్వడమే కాదు, ఇటువంటి ప్రముఖంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ యొక్క స్కీమ్ కాకుండా వెస్ట్ బెంగాల్ వారు ఈ స్కీమ్లో లేరు. వాస్తవంగా వెస్ట్ బెంగాల్ వారి యొక్క స్కీమ్లో లేకపోతే వారు రీసెంట్గా 2021-22లో వాళ్ళు ఈ స్కీమ్లో చేరడం జరిగింది. తద్వారా 7 లక్షల మందికి దాదాపు 7 లక్షల మందికి ఈ యొక్క స్కీమ్ అనేది వాళ్ళకి అప్లికేబుల్ అవుతున్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకంలో భాగంగా రీసెంట్గా చేయనటువంటి స్టేట్ పేరు ఏంటంటే దాని పేరు బెంగాల్ స్టేట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు బెంగాల్ స్టేట్ ఎందుకు జైన్ కాలేదు అని అంటే వాళ్ళు కృషక్ బంధు అటువంటి స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారండి. కృషక్ బంధు అటువంటి స్కీమ్ని స్టార్ట్ చేసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ కృషక్ బంధు అటువంటి స్కీమ్ కానీ, అలాగే ఒడిశాలో కలియా అటువంటి స్కీమ్ కానీ, అలాగే ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా అటువంటి స్కీమ్ కానీ, ఈ యొక్క స్కీమ్ కానీ, అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అటువంటి స్కీమ్ కానీ, ఈ యొక్క 4 స్కీమ్లకు కూడా హెడ్ ఎవరంటే మన తెలంగాణ రైతు బంధు అనేటువంటి స్కీమ్గా చెప్పుకోవచ్చు. తెలంగాణలో ప్రతి ఎకరాకు మరి 10,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి 10,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో రైతు బంధు ప్రేరణగా ఈ స్కీమ్స్ వచ్చినాయి తప్ప మరి వాటి యొక్క పథకాల ప్రేరణగా రైతు బంధు అని రాలేదు. తెలంగాణలో రైతు బంధు అనేటువంటి పథకం ఆధారంగానే ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి పథకం కానీ, అలాగే నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క వచ్చేసి మన కలియా అంటున్న పథకం, ఒడిశాలో కలియా అంటున్న పథకం కానీ, అలాగే ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో కృషక్ బంధు అంటున్న పథకం కానీ రావడం జరిగింది. ఓకే అండి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పథకం ప్రారంభమైనటువంటి డేట్ గుర్తుపెట్టుకోవాలండి. ఈ పథకం అనేది ఇప్పుడు ఎన్నో ఫేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ పథకం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయింది, 2018 డిసెంబర్ 1 నుంచి ఇంప్లిమెంట్ అయిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ బడ్జెట్లో ప్రవేశపెట్టారంటే 2019-20 బడ్జెట్లో ప్రవేశపెట్టిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు రైతులకు ఇన్వెస్ట్మెంట్ సహాయం చేయడం కోసం అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 1 ఇయర్లో ఎంత అమౌంట్ ఇస్తున్నారు, 1 ఇయర్లో 2,000 రూపీస్ని ప్రతి 3 టైమ్స్కి ఒకసారి 2,000 రూపీస్ని 4 టైమ్స్ 1 ఇయర్లో ఓవరాల్గా అంటే 4 నెలలకు ఒకసారి 4 మంత్స్కి ఒకసారి అండి, 4 మంత్స్కి ఒకసారి 3 టైమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కానీ, 5 ఎకరాలు కానీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ యొక్క పథకం అనేది అప్లికేబుల్ అవుతున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి. దీని తర్వాత నెక్స్ట్ చూడండి అమ్మా, ఎవరైతే చాలామంది చూస్తున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే అండి. తర్వాత తౌకతి. ఈ తౌకతి అంటే ఏంటంటే, తౌకతి అంటే తొండ అని గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే బల్లి అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి. తొండ అని గుర్తుపెట్టుకోవచ్చు, బల్లి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్స్ రెప్టైల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. రెప్టైల్. ఓకే అండి. రెప్టైల్ లాగా మనం చెప్పుకో సరీసృపాల్లాగా ఉన్నదన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ తౌకతి అంటే తొండ అని చెప్తున్నాము. మరి తొండ అని పేరు పెట్టింది, తౌకతి అని పేరు పెట్టింది ఎవరంటే దీని పేరు మయమ్నార్ చెప్పుకోవచ్చు. ఇంతకు తౌకతి అంటే ఏం సార్ అంటే మీకు అర్థమైపోతుందమ్మా, ఇది తుఫాన్. ఈ తుఫాన్ కాగా ఈ తుఫాన్ అనేది భారతదేశంలో ఏ ప్రాంతాలను ప్రభావితం చేస్తుందంటే లక్షద్వీపుల్ని ప్రభావితం చేస్తుందండి. ఇది కేంద్రపాలిత ప్రాంతము.
మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ అటువంటి 4 రాష్ట్రాలను కూడా ఇది ప్రభావితం చేస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇటీవల 2021లో వచ్చినటువంటి తుఫాను పేరు ఏం పేరు అంటాడు. 2021లో వచ్చినటువంటి తుఫాను పేరు ఏం పేరు అంటే దాని పేరు తౌకతి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ తౌకతి అటువంటి ఈ సైక్లోనికి పేరు పెట్టినటువంటి కంట్రీ పేరు ఏం పేరు అంటే మయమ్నార్ అని గుర్తుపెట్టుకోవాలి. మయమ్నార్ కాగా ఈ యొక్క తౌకతి తుఫాన్, ఈ తౌకతి అంటే తుఫాన్కి, ఈ తౌకతికి మయమ్నార్లో బర్మీస్లో అర్థం ఏంటంటే తొండ అనే అర్థంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ తౌకతి అంటే తుఫాన్ అనేది భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుందంటే లక్షద్వీప్ అనే ప్రాంతాన్ని, అలాగే 4 రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ అటువంటి ఈ 4 రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తున్నటువంటి విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఓకే అండి, ఒక క్లారిటీ వచ్చేసింది మీకు. తర్వాత నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులమ్మ. ఈ వార్తల్లో వ్యక్తులు అనేది కనుక ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి వచ్చిందంటే ఈ వార్తల్లో వ్యక్తులలో చూడండి యుసాకు మెజావా అటువంటి వ్యక్తి ఏంటంటే ఇతను జపాన్ వాసిగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా యుసాకు మెజావా అంటే వచ్చిందనుకోండి, ఈ అన్ని పేర్లు షింజో అబే అటువంటి పేర్లు వచ్చిందనుకోండి, అలాగే షికోతి అటువంటి పేరు వచ్చిందనుకోండి, ఇవన్నీ కూడా మనకి ఏమని గుర్తుపెట్టుకోవాలి, జపాన్ పేర్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ పేర్లను బట్టే మనం చెప్పుకోవచ్చు వాళ్ళు ఏ రాష్ట్రము లేకుంటే ఏ కంట్రీ అనే విషయంగా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. గతంలో కూడా చెప్పాను, పట్నాయక్, సుదర్శన్ పట్నాయక్ కానీ, బిజు పట్నాయక్ కానీ, అలాగే నెక్స్ట్ నవీన్ పట్నాయక్ కానీ, వీళ్ళందరూ కూడా పట్నాయకులు కానీ లేకుంటే పాత్రలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ అంటే ఒడిశాగా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే మనకు ఈ రష్యా గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే రష్యా గురించి కూడా పేర్లు ఎలా ఉంటాయంటే మారియా షరపోవా, తాత్యానా కొటోవా, ఇసినా బయోవా, నెక్స్ట్ స్వెత్లానా సవిస్తకయ కుజనెస్తోవా, ఇలా పేర్లు ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ఈ పేర్లన్నీ కూడా మనం చూసుకుంటే వాలంటీనా తెరుష్కోవా, ఇవన్నీ కూడా ఏం పేర్లు, రష్యా సంబంధించినటువంటి పేర్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ యుసాకు మెజావా అటువంటి వ్యక్తి ఏంటంటే ఈయన జపాన్కు సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్తగా చెప్పుకోవచ్చు. ఈయన జపాన్ ఇండస్ట్రియలిస్ట్ అనమాట. ఈ జపాన్ ఇండస్ట్రియలిస్ట్ ఏంటంటే ఈయన సూయజ్ అటువంటి ఒక నౌక ద్వారా 2023లో ఈయన ఎక్కడికి పోతున్నాడు అంటే అంతరిక్ష యాత్ర చేస్తున్నాడు అండి, స్పేస్ టూరిజం అనేది చేస్తున్నాడు. ఒకండి స్పేస్లోకి వెళ్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అది ఎలాన్ మస్క్ అటువంటి కంపెనీ, స్పేస్ ఎక్స్ అటువంటి కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ సహకారంతో పోతున్నటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే యుసాకు మెజావా ఆయన తన అసిస్టెంట్ని కూడా అతన్ని ఒక 2 సీట్లు బుక్ చేసుకున్నాడు. ఆ 2 సీట్లలో ఒక సీట్ ఏంటంటే మేజర్గా యుసాకు మెజావా గారిది, అలాగే ఇంకొక సీటు వాళ్ళ అసిస్టెంట్ అనే విషయం చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ పేరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కాకపోతే మనం యుసాకు మెజావానే మనం గుర్తుపెట్టుకోవాలి, డబ్బులు కట్టేది ఆయనే కాబట్టి ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, అలాగే నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది 2023లో వెళ్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక లారెల్ ఉబాట్ అంటే ఈ లారెల్ ఉబాట్ అంటే ఏంటంటే ట్రాన్స్గా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ ట్రాన్స్ న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ట్రాన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఒక వెయిట్ లిఫ్టర్ అండి, ట్రాన్స్జెండర్గా చెప్పుకోవచ్చు, వెయిట్ లిఫ్టర్ అండి. ఈమె వెయిట్ లిఫ్టర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈమె వాస్తవంగా పురుషుడు అనమాట. పురుషుడు నుంచి లేడీగా ట్రాన్స్జెండర్గా మారింది. ఈ ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఆమె న్యూజిలాండ్ తరపు నుంచి ఒలింపిక్స్లో పాల్గొనబోతుందన్నమాట. షీఈ్ అ ఫస్ట్ ట్రాన్స్జెండర్గా చెప్పుకోవచ్చు ఇన్ ఒలింపిక్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రమ్ న్యూజిలాండ్గా మనం చెప్పుకోవచ్చు. ఈమె వచ్చేసి న్యూజిలాండ్ తరపు నుంచి ఒక ఒలింపిక్స్లో పాల్గొంటున్నటువంటి తొలి ట్రాన్స్జెండర్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈమె వచ్చేసి ఏంటంటే వెయిట్ లిఫ్టర్గా మనం చెప్పుకోవచ్చు, లారెల్ ఉబాట్ అటువంటి వ్యక్తి. అదే ఈ యొక్క న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఇంకొక బిట్ చెప్తున్నాను, వికెట్ కీపర్ ఉన్నట్టు ఆయన పేరు బీజే వాల్టింగ్ అటువంటి వ్యక్తి. ఆయన రీసెంట్గా మరి నిన్ననే ఆయన తన యొక్క క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ సంబంధించి 2 విషయాలు చెప్పానమ్మా. ఒక విషయం పేరు ఏం పేరంటే లారెల్ ఉబాట్ అటువంటి వ్యక్తి, అలాగే నెక్స్ట్ వాల్టింగ్ అటువంటి వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. వాల్టింగ్ అంటే వికెట్ కీపరు ఈయన రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్కి. లారెల్ ఉబాట్ అంటే ఏంటంటే ఒలింపిక్స్లో ఆడుతున్నటువంటి ఫస్ట్ లేడీగా ఫస్ట్ ట్రాన్స్జెండర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నంద్యాల రవి అటువంటి వ్యక్తినుడు. ఈ నంద్యాల రవి అటువంటి వ్యక్తి ఏంటంటే సినీ రచయిత అండ్ దర్శకుడుగా మనం చెప్పుకోవచ్చు. ఒరే బుజ్జిగా ఇట్లా కొన్ని సినిమాలకు కూడా ఆయన రచయితగా ఆయన దర్శకత్వం కూడా వహించినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ బాలచంద్ర ఉన్నాడు. బాలచంద్ర అంటే మళ్ళీ మీరు సినిమా దగ్గరికి పోయారు, సినిమా కాదు, బాలచంద్ర అంటే సూరినామ్ అటువంటి దేశం ఉంది. ఈ సూరినామ్ అటువంటి దేశానికి ఇతను భారతదేశ రాయబారిగా నియమితున్న విషయంగా చెప్పుకోవచ్చు. భారత రాయబారిగా నియమితున్నటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే ఆయన పేరు
బాలచంద్రగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎలిసా బెట్టా. ఎలిసా బెట్టా. ఈ ఎలిసా బెట్టా అనట ఆమె ఎవరు అనంటే, ఎలిసా బెట్టా అనట ఆమె వచ్చేసి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటలీ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీ ఉంటుంది. ఇటలీ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీ పేరు ఏం పేరు? ఇండియా సెక్యూరిటీ ఏజెన్సీ పేరు ఏం పేరు అమ్మ? రా అంటాం. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్గా మనం పేర్కొంటాం. ఇక్కడ కూడా డిఐఏఎస్ ఉంటుంది. డిఐఏఎస్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక డిఐఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఇటలీకి సంబంధించినటువంటి సీక్రెట్ ఏజెన్సీకి తొలి మహిళగా ఎంపికైనటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే, ఆమె పేరు వచ్చేసి ఎలిసా బెట్టా అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎలిసా బెట్టా అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే డిఎస్ఆర్ టెక్ తెలుగు, అలాగే నెక్స్ట్ సంతోషి చిలుక, ఒకండి ధనలక్ష్మి అంబాలా, ఒకండి వీళ్ళందరూ కూడా మరి మీరు ఖచ్చితంగా చేయాల్సిన విషయం ఏంటంటే, మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. స్నేహ విజయనగరం, వెరీ గుడ్. ఒకండి నెక్స్ట్ మనం గమనించాల్సింది జియో. ఈ కోవిడ్-19 టైంలో ఎటువంటి పనులు అంటే ఎవరెవరు ఏం చేస్తున్న విషయం గురించి కోవిడ్-19 అనేది హెడ్డింగ్ తోటి మనం స్టార్ట్ చేస్తున్నాం. కోవిడ్-19 అనేది ఎప్పుడు కూడా మనకు ఉండే స్లైడ్గా చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి. కోవిడ్-19 అనేది ఏంటంటే, ఈ కోవిడ్-19 టైంలో జియో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జియో వాళ్ళు 10 నిమిషాల ఉచిత టాక్ టైం ఇస్తున్నారు. అంటే ఎవరికి జియో ఫోన్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. అంటే ఈ 10 నిమిషాల టాక్ టైం అనేది మీరు ఏమైనా అత్యవసర పరిస్థితి, ఉదాహరణకు వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటారు, వాళ్ళు టక్కున మాట్లాడుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏ కాల్ చేస్తున్నాను కాదు, ఏ నెట్వర్క్ చేస్తున్నాను కాదు, ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. 10 నిమిషాల ఉచిత అవుట్ గోయింగ్ కాల్ అనేది ఇస్తారన్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఈ విధంగా మనకున్నటువంటి టెలికాం సర్వీసులలో 10 నిమిషాల ఉచిత సర్వీస్ని కోవిడ్ సమయంలో ఇచ్చినటువంటి కంపెనీ పేరు ఏంటంటే జియోనా, ఎయిర్టెలా, వోడాఫోన్, ఇండియానా, బిఎస్ఎన్ఎల్ అన్నప్పుడు మనం చెప్పవలసిన ఆన్సర్ జియో అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఢిల్లీ అండి. ఈ ఢిల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం మొన్ననే చెప్పుకున్నాము మధ్యప్రదేశ్ వాళ్ళ గురించి. మధ్యప్రదేశ్ వాళ్ళు ఎవరైతే కోవిడ్-19 వల్ల అనాథలైనటువంటి ఆర్ఫాన్స్గా మారినటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో, ఆ చిల్డ్రన్స్ గురించి, ఆ ఆర్ఫాన్స్గా మారిన చిల్డ్రన్స్కి వారు ఏం చేస్తున్నారంటే పెన్షన్ సౌకర్యం 5,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. ఎవరు? మధ్యప్రదేశ్ వాళ్ళు. వాళ్ళ యొక్క స్టడీ కూడా వాళ్ళు చదివిస్తున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు, అండ్ ఫ్రీ రేషన్ కూడా ఇస్తున్నారు విషయం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఢిల్లీ కూడా ఆ యొక్క వరుసలోకి చేరింది. మరి ఢిల్లీ అనేది ఏంటంటే పర్టికులర్గా మనకు పెన్షన్ ఇటువంటిది ఏం చెప్పలేదు, కానీ ఢిల్లీ అనేది ఏంటంటే ఎవరైతే ఆర్ఫాన్స్గా మారారో కోవిడ్-19 వల్ల వారి యొక్క బాధ్యత మేము తీసుకుంటామని ఢిల్లీ చెప్పిన విషయంగా చెప్పుకోవచ్చు. సో ఆటోమేటిక్గా వీళ్ళు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. నాకు తెలిసి వీళ్ళు కూడా సంథింగ్ స్కాలర్షిప్ లాంటిది, లేకపోతే ఒక హాస్టల్స్ లాంటివి ఏమైనా మెయింటైన్ చేస్తున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పంజాబ్ గురించి మనం చెప్తున్నామమ్మా. ఈ పంజాబ్ గురించి ఏంటంటే, ఈ పంజాబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే భవన కార్మికులు ఉంటారో, కన్స్ట్రక్షన్ కార్మికులు ఎవరైతే ఉంటారో, కన్స్ట్రక్షన్ లేబర్స్ ఎవరైతే ఉంటారో, ఆ భవన కార్మికులకి వాళ్ళు చాలామంది ఈరోజు ఉపాధి కోల్పోయినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి 3,000 రూపాయలని పంజాబ్ రాష్ట్రం అనేది ఇస్తున్నది. అలాగే ప్రతి 15 రోజులకు 1,500 రూపాయలు ఇస్తుంటారు. ఓవరాల్గా 30 డేస్కి ఎంత అవుతుందంటే 3,000 రూపీస్ అవుతుందనే విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే J&J అంటున్నటువంటి కంపెనీ వాళ్ళు కూడా వ్యాక్సిన్ అనేది తయారు చేస్తున్నటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరో 4 నెలలలో భారత్ బయోటెక్ నుంచే మనకు నాసల్ వ్యాక్సిన్ అనేది కూడా వస్తున్నటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నాసల్ వ్యాక్సిన్ అనేది కూడా వస్తుందన్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. నాసల్ అంటే అట్రువిన్ అనేది ఎట్లయితే ఇట్లా పిలుస్తున్నామో అట్లా మనకు నాసల్ వ్యాక్సిన్ అనేది వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ J&J వ్యాక్సిన్ కూడా భారత్ బయోటెక్ నుంచి ఆ యొక్క ఏదైతే భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసినటువంటి కోవాక్సిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫార్ములాను కూడా భారత్ బయోటెక్ వాళ్ళు రిమైనింగ్ కంపెనీస్ అందరూ కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. దాని గురించి లావాదేవీలు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎందుకంటే ఉత్పత్తి ఎక్కువ అయ్యేటందుకోసమని మరి వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్ సూచన మేరకు వాళ్ళ యొక్క ఫార్ములాను కూడా అన్ని కంపెనీస్ కూడా ఇచ్చి ఉత్పత్తి చేయమని కూడా చెప్తున్నారండి. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, భారత్ మంగోలియా. ఈ భారత్ మంగోలియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2023 వరకు సాంస్కృతిక యొక్క ఫెస్టివల్స్ అనేది కండక్ట్ చేస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మరి 2 దేశాల మధ్యన ఈ యొక్క కల్చరల్ ఒక రిలేషన్షిప్ అనేది కొనసాగుతుంది. 2023 వరకు కూడా ఒక కల్చరల్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి మనకు ప్రహ్లాద్ సింగ్ పటేల్ అటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏదైనా భారత కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా మనం చెప్పుకోవచ్చు. ఇతను
మంగోలియాకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కల్చరల్ ఫెస్టివల్స్ ఏమున్నాయో వాటిలో కూడా ఇతను పాల్గొని భారత్ మంగోలియా సంబంధాల గురించి చెప్పడం జరిగింది. మంగోలియా అన్నప్పుడు మనకు ఒక వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్ కంట్రీగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చూడండమ్మా, ఇక్కడ ఎక్స్పెషల్లీ చూడండి, ఇది మన ఇండియాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది చైనాగా చెప్పుకోవచ్చు. ఈ చైనా పక్కన ఉన్నదే ఇది మంగోలియాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మంగోలియా అనేది ఏంటంటే ఈ చైనా అనేటువంటి దేశం ఏదైతే ఉందో మనం యుద్ధం చేయాలంటే ఒకవేళ ఈ మంగోలియా సపోర్ట్ కూడా మనకు అవసరం కాబట్టి ఈ మంగోలియా అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చమ్మా. ఓకేనా, నెక్స్ట్ మనం గమనించాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోణంలో కొన్ని బిట్స్ చెప్పడం జరిగిందమ్మా. సైన్స్ అండ్ టెక్నాలజీ కోణంలో యూట్యూబ్ పేమెంట్స్ అనేది కూడా మనం తీసుకోవడం జరిగింది. యూట్యూబ్ పేమెంట్స్ అనేది ఏంటిది అని అంటే యూట్యూబ్ పేమెంట్స్ అనేది కనుక చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ మనకు టిక్ టాక్ వాళ్ళు చేస్తున్నారు. టిక్ టాక్ వాళ్ళు తెలుసా మీకు? టిక్ టాక్ మొత్తం బ్యాన్ అయిపోయినట్టుంది. టిక్ టాక్ తోటి చాలామంది స్టార్స్ అయ్యారు. దుర్గారావు ఓకే అండి, ఏందం పాట నక్లీస్ గొలుసే కదా. ఓకే అండి, దుర్గారావు అటువంటి ఇట్లా టిక్ టాక్ చాలా ఫేమస్ అయింది. కేవలం షార్ట్ వీడియోస్, చిన్న పాటలు కానీ ఏవైనా పాటలు కానీ షార్ట్ వీడియోస్ చేస్తే మరి టిక్ టాక్లో చేస్తే ఫేమస్ అయ్యారు కానీ డబ్బులు రాలేదండి. దరిద్రమైన విషయం ఏంటంటే ఫేమస్ అయిన తర్వాత డబ్బులు రాకపోతే కష్టమైన పని. ఓకే అండి, మరి నేమ్ వచ్చినాక మనీ రాకపోతే కష్టమైన పని కదా. సో ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే అట్లా టిక్ టాక్ వాళ్ళు మీకు బాగానే ఫోకస్ చేశారు కానీ మీకు డబ్బులు రాలేదు. మన యూట్యూబ్ మాత్రం అట్లా కాదమ్మా, మీకు షార్ట్ వీడియోస్ మీరు చేయండి, మీకు డబ్బులు ఇస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే అండి, షార్ట్ వీడియోస్ మీరు చేయండి, మేము డబ్బులు ఇస్తామని యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి నుంచి మీరు ఖచ్చితంగా ఒక దుర్గారావు లాగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మరి అట్లా మీరు స్టార్ట్ చేసినట్లయితే మరి డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక యూట్యూబ్ పేమెంట్ చిన్న వీడియోస్ చాలామంది చేస్తుంటారు. చాలా అద్భుతమైన యాక్టింగ్ కూడా వాళ్ళకు కనిపిస్తుంటుంది. నేను చాలా వీడియోస్ చూసాను టిక్ టాక్. మరి అట్లా టిక్ టాక్ మనకు డబ్బులు ఇవ్వలేదు కానీ యూట్యూబ్ షార్ట్ వీడియో చిన్న వీడియో చేస్తే మనకు సేమ్ ఆ యొక్క సేమ్ మన యూట్యూబ్లో డైరెక్ట్ వీడియోస్ కాకుండా పైన ఒకటి ఉంటుంది, ఆ పైన ఉన్న వీడియోస్లో కనిపిస్తుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ ఎఫ్డ్రాయిడ్ మనకు ఆండ్రాయిడ్ అని విన్నాం కానీ ఎఫ్డ్రాయిడ్ అని పేరు వినలే కదా. ఇప్పుడు వినాలి. ఎఫ్డ్రాయిడ్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక న్యూ సాఫ్ట్వేర్గా చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్స్లో మీరు ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు గూగుల్ అకౌంట్ ఉండాలి, అంటే జీమెయిల్ అకౌంట్ ఉండాలి. ఓకే అండి, కానీ మనకి ఎఫ్డ్రాయిడ్ అనేటువంటి సాఫ్ట్వేర్ దాన్ని 2010లో బ్రిటన్ సియాన్ గుల్టీక్స్ అటువంటి వ్యక్తి స్టార్ట్ చేసిన విషయంగా చెప్పుకోవచ్చు. బ్రిటన్ కంట్రీకి చెందినటువంటి సియాన్ గుల్టీక్స్ అంటే వ్యక్తి స్టార్ట్ చేశాడు. ఈ గుల్టీక్స్ అంటే వ్యక్తి స్టార్ట్ చేస్తే ఈయన ప్రజెంట్ దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎఫ్డ్రాయిడ్ అంటే దాంట్లో ఉచితంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ప్రైవసీకి ఎటువంటి డోకా ఉండదు. ఉదాహరణకు మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వాటిని డిలీట్ చేస్తారు. మీరు యాప్స్ని డిలీట్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, ఆ ఫోన్లో మీరు ఎప్పుడు యాప్ అంటే ఏ యాప్ మీ దాంట్లో ఇదివరకు గతంలో ఉండేదని లైబ్రరీ ఉంటుంది. ఇప్పుడు మనకు ప్లే స్టోర్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఆ ప్లే స్టోర్లో వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే చూడండి, మనకు ప్లే స్టోర్లో ఇలా ఉంటుందన్నమాట. ఓకే అండి, సో అక్కడ మనకు ఏమేమి యాప్స్ ఏమైతే ఉన్నాయో గతంలో ఉన్న యాప్స్ అన్నీ కూడా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. సో ఆ యాప్స్ని అన్నింటిని కూడా మనం చూసుకొని మరి వీళ్ళు గతంలో ఈ యాప్ వాడారు అనే విషయం తెలిసిపోతుంది. కానీ ఎఫ్డ్రాయిడ్లో ఆ యొక్క ఫెసిలిటీ అనేది లేదు. ఇంకోటి డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్ అనేది మన యొక్క డేటా అనేది కూడా వాళ్ళు తీసుకున్నటువంటి వెసులుబాటు అనేది మనం కల్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్నిటికీ ఓకే కొట్టుకుంటూ పోతాం. కానీ ఎఫ్డ్రాయిడ్లో అటువంటి విషయం లేదు. సో యూజర్కి ప్రైవసీ అనేది ఉంటుందనే విషయం చెప్తున్నది. కానీ మరి ఇది ఒక ఎన్జిఓ లాంటిది. అంటే గూగుల్ వాళ్ళు మనకి ఇంత సర్వీస్ ఇస్తూ వాళ్ళు ఒక రకంగా మన డేటా సంథింగ్ ఏదో తీసుకొని వాళ్ళు వాటిని మనీ రూపంలో మార్చుకుంటున్నారు. కానీ ఎఫ్డ్రాయిడ్ అనేది మనీ రూపంలో మార్చుకున్నటువంటి ఫెసిలిటీ లేదు. ఇది ఒక ఎన్జిఓ లాంటిగా ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లాగా అది చేస్తున్నది. కాబట్టి మరి వీళ్ళు ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ అనేది అంత నమ్మకం కాదు అనేది కూడా చెప్తున్నారు. ఒక నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే చిప్ అనేది అంటే ఏంటంటే మన మెమరీ కార్డ్ చిప్ అంటాం కదా, చిప్స్ అనేది సిలికాన్తో తయారవుతుంది. అయితే చాలా చిన్న సైజులో ఒక చిప్ తయారు చేసినటువంటి కంపెనీ ఏంటంటే ఐబిఎం అటువంటి కంపెనీ తయారు చేశారు. మరి ఐబిఎం అటువంటి కంపెనీ మనకు నానోమీటర్ చిప్ అనేది తయారు చేయడం జరిగింది. చాలా చిన్న చిప్ అనేది తయారు చేసిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఒసైరిస్ రెక్స్ అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ ఒసైరిస్ రెక్స్ అనేది కనుక మనం ప్రధానంగా గుర్తుపెట్టుకున్నట్లయితే నాసా వాళ్ళు ప్రయోగించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దీన్ని 2016లో ప్రయోగించారు. ఎందుకు ప్రయోగించారంటే 2016లో
ప్రయోగించారు బెన్ను అటువంటి ఆస్టరాయిడ్ నుంచి దాని యొక్క శాంపిల్స్ సేకరించడం కోసం ప్రయోగించిన విషయంగా చెప్పుకోవచ్చు. అది 2021లో మన 21లో భూమి మీదకి రాబోతుంది. మరి భూమి మీదకి వచ్చి మరి ఒసైరిస్ రెక్స్ ఒసైరిస్ రెక్స్ అనేది ఆ బెన్ను యొక్క ఆస్ట్రాయిడ్ యొక్క షాంపిల్ తీసుకొని ఆస్ట్రాయిడ్లో ఏమేమి ఉన్నాయి, ఏ మినరల్స్ ఉన్నవి, దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనే దాని గురించి కూడా మన వాళ్ళు డిస్కస్ చేస్తున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకు అంశాలు ఉన్నాయండి. మరి ఈ అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకు ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ బ్లాక్ ఫంగస్ ఈరోజు పేపర్లో చాలా టర్కీ గ్రాండ్ ప్రీ అనేది రద్దయిందని చెప్పారు. టర్కీ గ్రాండ్ ప్రీ అంటే ఏంటంటే ఫార్ములా 1గా చెప్పుకోవచ్చు. ఈ జూన్ 13న జరగాలి. బట్ ఏంటంటే ఈ యొక్క కోవిడ్ కారణంగా అంతర్జాతీయ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో దానివల్ల రద్దు చేసిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే నంద్యాల రవి అటువంటి వ్యక్తి చనిపోయినటువంటి విషయంగా కూడా మనం చెప్పినాం. నంద్యాల రవి అటువంటి వ్యక్తి లక్ష్మీ రావే మా ఇంటికి చిత్రంతో దర్శకునిగా మారిండండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కుబేరులు డబ్బుల్ అని కూడా మనకు పేపర్లో రావడం జరిగిందండి. ఈ మధ్యలో కనుక చూసుకున్నట్లయితే హురూన్ ఇండియా అటువంటి నివేదిక ఏమిచ్చారంటే దేశంలో పారిశ్రామిక బిలియనీర్స్ 7,300 కోట్లు అంతకు మించిన సంపద కలిగిన వారు రోజు రోజుకి మరింత బలపడుతున్న విషయంగా కూడా చెప్పడం జరిగింది. మరి దేశంలో 15 సెక్టార్స్ సంబంధించినటువంటి వీళ్ళ డబ్బులు చాలా అద్భుతంగా డెవలప్ అయినాయండి. ఎందుకనంటే మీరు గమనించినట్లయితే 2016లో ఫార్మా రంగానికి సంబంధించినటువంటి మనీ ఎంత ఉందంటే ఒక 39 బిలియనర్స్ ఉంటే 39 బిలియనర్స్ యొక్క మనీ అనేది కేవలం అనొద్దు మనం 5,20,800 కోట్లు ఉన్నాయండి. బట్ 2024 ఇయర్స్లో ఏమైందంటే 8,12,800 కోట్లకు చేరిందండి. అంటే దాదాపు ఒక 3 లక్షల కోట్లు పెరిగింది. అంటే 4 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు పెరిగిన రంగం ఏదైనా ఉందంటే అది ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లయితే ఫార్మా రంగంగా చెప్పుకోవచ్చు. ఎందుకుంటుందండి కోవిడ్-19 వల్ల 2019 అండ్ 2021 3 సంవత్సరాలు కూడా ఫార్మా రంగానికి ఫుల్ డబ్బులు వస్తున్నాయి. మరి అట్లా అందుకనే ఇది మరి డబ్బులు వస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఆస్ట్రేలియాలో ఎలుకలు అనేది ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న విషయంగా చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాలో మరి ఎస్పెషల్లీ ఎలుకలు అనేది మనకు చాలా ఇబ్బంది పెడుతున్నది. ఈ ఆస్ట్రేలియాలో చాలా ఆస్ట్రేలియా మంటలు వస్తుంటాయి, ఎలుకలు వస్తుంటాయి, ఇలా చాలా ఇబ్బందిగా ఉందన్న విషయం కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4 నెలల్లో ముక్కులో వేసే టీకా ఇందాక చెప్పాను, నాసల్ స్ప్రే అని కూడా చెప్పాను. అలాగే జియో 4 ఉన్నటువంటి వాళ్ళకి 10 minutes అవుట్ గోయింగ్ కాల్స్ అనేది ఫ్రీగా ఇస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. ఫర్ డే ఇస్తుందండి. ఓకే, ఇవన్నీ కూడా మనం చెప్పిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. ఎవరైనా ఇంకా చెప్పాలనుకుంటే అడగాలనుకుంటే అడగండి. అంటున్నారు సునీత. అంటా వైరస్ అమ్మది ఎలుకలలో వచ్చేటువంటి వైరస్, అది అంటా వైరస్కి చెప్పుకోవచ్చు. ఎలుకలలో వచ్చే వ్యాధి పేరు ప్లేగు డిసీజ్ కూడా చెప్పుకోవచ్చమ్మా. ఓకే అండి, ప్లేగు వ్యాధికి మందు కనుగొన్నటువంటి వ్యక్తి ఆయన పేరు ఎల్లాప్రగడ సుబ్బారావు. సో ది విజార్డ్ ఆఫ్ డ్రగ్ కూడా అతను పేర్కొంటారు. ఓకే, మనకు ఎలుకలకు దేవాలయం రాజస్థాన్లో ఉందనే విషయం కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా హక్కిపెక్క తెగ గురించి మనం నిన్న డిస్కస్ చేసామమ్మా ఆల్రెడీ. ఓకే, రొనాల్డ్ రాస్ బర్త్డే 13th May 1857 అన్నారు. 13th May 1857 అమ్మ. అలాగే రొనాల్డ్ రాస్ అంటే వ్యక్తి మలేరియాను కనుగొన్నాడు. 1902లో అతనికి మెడిసిన్ నోబెల్ కూడా వచ్చిన విషయంగా చెప్పుకోవచ్చు. మనకు ఆల్రెడీ నల్లకుంటలో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్ అతని పేరు మీద ఏర్పాటు చేసిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా అనే స్కీమ్ కూడా మనం చెప్పడం జరిగింది. స్నేహ విజయనగరం. మనకు నిన్న ఒక 2-3 డౌట్స్ అడగడం జరిగిందండి. మరి 2-3 అడిగిన డౌట్స్ ఏంటంటే వాళ్ళు మనకు మనం ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అందులో అడిగినటువంటి డౌట్స్ ఏంటంటే చాలామంది అడిగినటువంటి విషయము కరెంట్ అఫైర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అవుతే మనకు ఎప్పటికి వరకు ఉపయోగపడుతుంది సార్ అని కూడా డౌట్ అడిగారు. అమ్మాయి లక్ష్మి అంటే అమ్మ డౌట్ అడిగింది. అలాగే నరేష్ అటువంటి వ్యక్తి అడిగిన డౌట్ ఏంటంటే సార్ ఈ భారత్ పాకిస్తాన్ల మధ్య మళ్ళీ ఈ యొక్క గొడవలు స్టార్ట్ అయినాయి కదా, మరి అది ఎంతవరకు దారితీస్తుంది. అలాగే ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్యలో కూడా స్టార్ట్ అయినాయి కదా గొడవలు, అది థర్డ్ వరల్డ్ వరకు దారితీస్తుందని కూడా అడగడం జరిగింది. ఓకే అండి మిత్రులారా, నేను చెప్పే విషయం ఏంటంటే మరి నిన్న ఆల్రెడీ మీకు ఈ యొక్క డౌట్స్ ఏమైనా అడగాలనుకుంటే మీరు ఒకవేళ అంటే మనం ఆల్రెడీ ఆన్లైన్లో చూస్తున్నప్పుడు వెంటనే ఆ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మనం వెంటనే చెప్తాము. కానీ
బాబా బామ్మార్దులు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన సార్ వెనీస్ మ్యాథ్స్ క్లాస్ అని కూడా అని జరుగుతుంది. ఒక మ్యాథ్స్ క్లాస్ కాదు, ప్రజెంట్ వచ్చేసి మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ అండ్ ఫిజిక్స్ క్లాస్ నడుస్తుందండి. ఫిజిక్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మనం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఏదైనా సరే. ఓకే. సో చూడండి, మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు స్నేహ విజయనగరం ఐబిఎం అంటే ఏందని చెప్తుందమ్మా, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ అని చెప్తుంది. ఐబిఎం అనేది ఏంటంటే వాస్తవంగా ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్గా మనం పేర్కొన్నప్పటికీ ఈరోజు స్మార్ట్ ఫోన్ ఎవరైతే వాడుతున్నారో ఈ స్మార్ట్ ఫోన్ అందించినటువంటి ఫస్ట్ కంపెనీ కూడా ఐబిఎం కంపెనీగా చెప్పుకోవచ్చు. అమెరికాకు సంబంధించిన ఐబిఎం కంపెనీ ఫస్ట్ వరల్డ్లో స్మార్ట్ ఫోన్ అందించినటువంటి కంపెనీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. అయితే నిన్న అడిగినటువంటి అంశం పాలస్తీనా అండ్ ఇండియా గురించి గొడవలు అయితే సార్ ఈ కరెంట్ అఫైర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అడగడం జరిగింది. మనం ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వాళ్ళకు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తున్నాం. తర్వాత ఆఫ్లైన్లో ఈ వీడియో అనేది యూట్యూబ్లో ఉన్న తర్వాత ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ వస్తే కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. 9603549124కి మీరు వాట్సాప్ చేయండి అమ్మా. ఈ వాట్సాప్ చేసినట్లయితే మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ ఆ డౌట్స్ గురించి మనం నెక్స్ట్ తెల్లారి మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం తెల్లారి క్లాస్లో వెంటనే వాటి గురించి డిస్కస్ చేస్తాం. నిన్న మిత్రులు అడిగినటువంటి డౌట్ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పటివరకు ఉపయోగపడుతుంటున్నారు చూడండి అమ్మా. 2021లో ఆగస్ట్ కల్లా ఈ కరోనా అనేది ఏంటంటే కరోనా అనే పాండమిక్ అనేది మనం తగ్గిపోతున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. దాదాపు ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా మనకు దాని యొక్క ప్రభావాన్ని తగ్గిపోతుందండి. నెక్స్ట్ వచ్చే థర్డ్ వేవ్ అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మనం పిల్లలను కాదు కాబట్టి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మళ్ళీ మనకు ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఫుల్ ప్లెజ్డ్గా. అయితే 2021 ఆగస్ట్ వరకు మాత్రము కొద్దిగా అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం గమనించినట్లయితే ఈ 2021లో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి జనరల్ స్టడీస్ బేస్డ్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ వచ్చినా అలాగే ఈ యొక్క డిఎస్సి టెట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా టెర్ట్ అని పెట్టినా టీచర్ కమ్ము లేకుంటే టీఆర్టీ అని పెట్టినా కూడా మనకు కరెంట్ అఫైర్స్ చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంటుంది. అలాగే గురుకులాలకు సంబంధించినటువంటి గురుకులాల్లో స్టార్ట్ చేసినప్పుడు కూడా మనకు వెంటనే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో 2021 కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు మారుతుంది అన్నమాట. సో మీరు ఆల్రెడీ ఈ యొక్క మే మంత్లో ఉన్నారు కాబట్టి రోజు నేర్చుకుంటారు. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే లాస్ట్ 6 months లాస్ట్ 1 year పాటు చదవాలనుకుంటారు కదా. సో అప్పటి నుంచి చదివే బదులు ఇప్పటి నుంచే మీరు చదువుకుంటూ పోతున్నారు కాబట్టి రోజు మీరు క్లాస్ వింటున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఇది నెంబర్ 1 పాయింట్. సార్ ఒకవేళ 2022లో ఎగ్జామ్ పెడితే ఎట్లా సార్ మా పరిస్థితి అని అంటే అప్పుడు ఇదంతా కూడా మీకు స్టాక్ జీకేగా మారుతుంది. ఒక స్టాక్ జీకేగా మారుతున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. స్టాక్ జీకేగా మారినప్పుడు కూడా మీకు యూట్యూబ్ పేమెంట్స్ కానీ వెబ్డ్రాయిడ్ కానీ ఇవన్నీ కూడా ప్యారలల్గా ఉండిపోతాయి కాబట్టి వాటిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పేటువంటి అంశం చూడమ్మా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం చెప్పాం. ఈ ప్రధానమంత్రి తౌకతి అనే తుఫాను వచ్చింది. తౌకతి అనే తుఫాను కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ తౌకతి అటువంటి తుఫాను కూడా ఎస్పెషల్లీ మనకు 2021లో వచ్చిన తుఫాను కాబట్టి తౌకతి అంటే అర్థమైంది దానికి పేరు పెట్టిన కంట్రీ ఏందని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఉంది. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం కూడా చూడండి. వాస్తవంగా ఇది ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా 2000 ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తుంటారు. ఈ పథకంలో భాగంగా డబ్బులు ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తుంటారు. 2022లో మీకు మనీ ఇచ్చినా కూడా మళ్ళీ మీకు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కావాల్సింది. బ్యాక్గ్రౌండ్ అంటే ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది 2019లో February 24th స్టార్ట్ అయింది. ఈ బ్యాక్గ్రౌండ్ కావాల్సిందే. ఇది ఎవరికి ఇస్తారు? 1 yearలో 6,000 రూపీస్ని ఒకండి 3 monthsకు 3 times ప్రతి 4 నెలలకోసారి అలాగే ఈ యొక్క ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ప్రతి 4 నెలలకోసారి యొక్క అమౌంట్ అనేది మనకు 2,000 రూపాయల చొప్పున ఇస్తారనే విషయంగా చెప్పుకోవచ్చు. 5 ఎకరాలు ఉన్నా కానీ 5 ఎకరాలు లేకున్నా కానీ ఇస్తారనే విషయం చెప్పుకోవచ్చు. లేకున్నా అంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు, 5 ఎకరాలు లేని వాళ్ళకు, భూమి అసలు లేని వాళ్ళకి కాదు. ఓకే అండి, రైతుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా అవసరమే కదమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. ఓకే అండి, మీరు 2022లో మీరు పథకం మళ్ళీ అప్పుడు నేర్చుకున్నా కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అవసరమే. సో దీనికి సంబంధించి మన రైతు బంధు కలియా అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా అండ్ కృషక్ బంధు ఇవన్నీ కూడా మనకు అవసరమే. మళ్ళా వెస్ట్ బెంగాల్ అనేది మనకు 2021లో జాయిన్ అయిన విషయం కూడా మనకు అవసరం. సో ఇలా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం కాబట్టి మీరు నేర్చుకున్నది ఎప్పుడు కూడా వృధా కాదమ్మా. అలాగే అది కూడా మనం చెప్పుకోవచ్చు. Sir, please announce next day GK topics before day itself. Then we will be with more interesting, sir.
అని చెప్పడం జరిగింది. ఒక సునీత గారు నేను ఏం చేస్తున్నానంటే రోజు నేను ఈ యొక్క పేపర్ అనేది మనం డైలీ ఒక 6 పేపర్స్ చదువుతున్నామమ్మా. డైలీ 6 పేపర్స్ అనేది మరి మీరు ప్రధానంగా చూసుకుంటే 6 పేపర్స్ అనే కాకుండా నేను ఇంకా కొన్ని విషయమైనగా మనకు ఆన్లైన్ సంబంధించినటువంటి కొన్ని సైట్స్ కూడా చూడడం జరుగుతుంది. అందులో రోజు మీరు గమనించినట్లయితే మీరు చదువుతున్నటువంటి ఒక సమాచారం పొందుతున్నటువంటి ఈ సమాచారం అనేది మనకు దాదాపు ఏ పేపర్ నుంచి అంటే ది హిందూ అనేటువంటి పేపర్ నుంచి, ది హిందూ, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, నెక్స్ట్ 5 వెలుగు, 6వది ఆంధ్రజ్యోతి, 7వది కండి న్యూస్ ఆన్ ఎయిర్గా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఆల్ ఇండియా రేడియోగా మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా మనం 7 వాటి నుంచి చూసుకొని మీకు ఈ యొక్క స్లైడ్స్ని తయారు చేసి మీకు ఈ సమాచారాన్ని ఇస్తున్నానమ్మా. సో అలా చదవడమే కాదు, ఒక 5 పేపర్ అనేది కొన్ని 5:30కు అప్లోడ్ అవుతున్న విషయం చెప్పుకోవచ్చు. ఎర్లీగా అప్లోడ్ అయ్యే పేపర్ ఏంటంటే వెలుగు పేపర్, అది 2 అప్లోడ్ అవుతుంది, 12:30, 1:30 కల్లా కూడా అప్లోడ్ అవుతుంది. సో 5 o'clockకి పేపర్స్ అనేవి 5:30 కల్లా పేపర్స్ అన్ని అప్లోడ్ అవుతున్నాయి. వాటిని మనం తీసుకొని వాటిని చదివి ఆ యొక్క సమాచారాన్ని మళ్ళీ టైప్ చేసి మళ్ళీ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా వెతికి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెతకడమే కాదు, అలాగే దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ విధంగా టైప్ చేసి ఇలా ఫొటోస్ కూడా పెట్టేసి మీకు టైప్ చేసిన తర్వాత ఫొటోస్ పెట్టేసి దాన్ని పీపీటీగా తయారు చేసుకొని మళ్ళీ మనం ఇక ఈ విధంగా మీకు ప్రదర్శించడం జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ డే టాపిక్ ఏందనేది మనం ఇవ్వమ్మా. సో ఆ రోజు ఏం కరెంట్ అఫైర్స్ ఉంటే వాటిని మనం తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్లైడ్స్ ప్లీజ్ సార్ అంటున్నారు స్నేహ విజయనగరం. వెరీ గుడ్ అమ్మా. సొప్పి జెస్సీ ఏం చేసావమ్మా నువ్వు? ఓకే, రష్యన్ స్పుత్నిక్ వి గురించి చెప్పండి. మహేష్ గౌడ్ గారు రష్యన్ స్పుత్నిక్ వి గురించి గతంలో ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రపంచంలోనే ఫస్ట్ వ్యాక్సిన్ పేరు ఏం పేరంటే దాని పేరు కోవిడ్ వ్యాక్సిన్ పేరు రష్యన్ స్పుత్నిక్ విగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అంతరిక్ష యాత్ర నేర్పినటువంటి ఫస్ట్ కంట్రీ, స్పేస్ లో ప్రయోగాలు చేసినటువంటి ఫస్ట్ కంట్రీ రష్యా. వాళ్ళు అంతరిక్షంలో పంపించినటువంటి ఫస్ట్ స్పేస్ షిప్ పేరు స్పుత్నిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. కోవిడ్ మీద వాళ్ళు చేసినటువంటి వ్యాక్సిన్ కూడా ఫస్ట్ వ్యాక్సిన్ చెప్పుకోవచ్చు ప్రపంచంలో, దాని పేరు స్పుత్నిక్ వి అండి. ఈ స్పుత్నిక్ వి అనే దాన్ని మనకు రీసెంట్గా మన ఇండియాలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ తోటి వీళ్ళు సంబంధం పెట్టుకొని వాళ్ళు వచ్చేసి మనకు స్పుత్నిక్ వి అనేది ఇండియాలో కూడా ఇస్తున్నారు. 995 రూపీస్ ఎంతో అని పెడుతున్నారు. దాని యొక్క కాస్ట్ కాంటినెంటల్ హాస్పిటల్ కూడా ఒకరికి ఇవ్వడం జరిగింది. సో అది 995 రూపీస్. త్వరలో రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. డాక్టర్ రెడ్డిస్ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇద్దామని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ఆల్రెడీ DRDO తోటి కూడా వాళ్ళు మింగిల్ అయినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. తద్వారా 2DG అనే పౌడర్ని కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఓకే అండి. సో అలా మనం చెప్పుకోవచ్చు. మహేష్ గౌడ్ గారు ఇంకా మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్నలో అన్ని పేపర్స్ కవర్ చేయొచ్చు. మహేష్ గౌడ్ విఐపి గారు, ఈ మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న అంటే అది వేరే అమ్మ. ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అది ఏంటంటే కాంపిటేటివ్ కాదు, పొలిటికల్గా చెప్పుకోవచ్చు. ఒకటి తీన్మార్ మల్లన్న గారు చేసేది ఏంటంటే ఇక ఆయన బాతాల పోషెట్టి, డ్రామారావు ఇట్లా ఉంటుంది. మనకు ఎగ్జామ్లో మనం వాళ్ళ కింద మనం పనిచేయాలనుకున్నప్పుడు నువ్వు పాతాల పోషెట్టి ఇటు మాట్లాడితే కుదరదమ్మా. కాబట్టి అటువంటి మనం మాట్లాడకూడదు. ఆయన ఇచ్చేది కేవలము పైన ఉన్నటువంటి హెడ్లైన్స్ మాత్రం చెప్తాడు, లోపల ఉన్న వాటిని చెప్పడు. ఎడిటోరియల్లో ఏముంటుంది, వ్యాసంలో ఏముంటుంది, అలాగే ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ ఏముంటాయి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి సినారియో వేరు, వాళ్ళకి సంబంధించిన పర్పస్ వేరు, మన పర్పస్ వేరు. ఓకే అండి. కాబట్టి మహేష్ గౌడ్ గారు చాలా అద్భుతంగా మీరు ధనుష్ ఫోటో పెట్టినట్టుంది, మంచిగా ఉంది ఫోటో. ఓకే, ఇంకా స్లైడ్స్ పెట్టండి సార్ అంటున్నారు గజ్జల వినోద గారు. థ్యాంక్ యూ సార్ అంటున్నారు రమ్య గారు. థ్యాంక్ యూ అమ్మ. ఓకే అండి. చాలామంది నిజంగా చాలా అద్భుతం అండి. చాలామంది వెంటనే మీరు మళ్ళీ రావడం జరిగింది. స్నేహ విజయనగరం. ఓకే అండి. ఇలా మరి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్లో చూస్తున్న వాళ్ళు, అంటే వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డౌట్స్ ఉన్న వాళ్ళు, మళ్ళీ వాళ్ళకి డౌట్స్ వస్తే వాళ్ళ డౌట్ సెషన్స్ కూడా ఆన్లైన్లో డౌట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వీడియో అప్లోడ్ అయిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి అమ్మా. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా కానీ జనరల్ స్టడీస్ పరంగా కానీ మీరు వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెట్టినట్లయితే నేను మళ్ళీ తెల్లారి ఆ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది మనకు లాస్ట్ మినిట్లో. ఓకే అండి.
ఓకే 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 సార్ తుఫాన్ల గురించి లేటెస్ట్ విషయాలు చెప్పగలరు శ్యామ్ సుందర్. ఇప్పుడు వచ్చింది తౌకతి అనే తుఫాన్ వచ్చింది, దాని గురించి మనం ఆల్రెడీ చెప్పాం. లాస్ట్ టైం ఎంపన్ అనే తుఫాన్ వచ్చింది, లాస్ట్ టైం గతి తుఫాన్ వచ్చింది, గజా తుఫాన్ వచ్చింది, ఇట్లా టకేటి అనే తుఫాన్లు వచ్చినాయి. అవన్నీ తుఫాన్లు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా తుఫాన్లకు పేరు పెట్టేది ఏంటంటే మనకు ఈ సౌత్ ఏషియా రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 8 దేశాలు పేర్లు పెట్టడం జరుగుతుంది. ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేరు పెడుతున్నటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ తర్వాత ఇండియా పెడుతుంది, ఇండియా తర్వాత మాల్దీవ్స్ పెడుతుంది, మాల్దీవ్స్ తర్వాత మయన్మార్ పెడుతుంది, మయన్మార్ తర్వాత పాకిస్తాన్ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా థాయిలాండ్, శ్రీలంక పెడుతుంది, శ్రీలంక తర్వాత థాయిలాండ్ పెట్టడం జరుగుతుంది. సో ఇట్లా కొన్ని కంట్రీస్ అనేవి మనకు పేర్లు పెట్టే అవకాశం ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. సో అది క్లియర్ అండి. ఇంకేమైనా డౌట్ ఉందా? చాలామంది గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ సార్ కమ్ సార్ అంటున్నారు. సో టెక్నికల్ ఇబ్బంది అండి, దాని గురించి మీరేం కంగారు పడకండి. మేము ఖచ్చితంగా మనము పోస్టర్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఈ ఫోజులో నిలబడాల్సిందే. కాబట్టి మీరు దాని గురించి కంగారు పడకండి. మీ విలువైన డేటా అనేది వృధా కాకుండా మేము చేసే ప్రయత్నం చేస్తుంటాం. అలాగే మీరు మంచి సమాచారం పొందడానికి మేము ఎప్పుడు కూడా కృషి చేస్తుంటాం. చాలామంది అభ్యర్థులు చెప్పినటువంటి విషయం ఏంటంటే సార్ మీరు జిఎస్ని టచ్ చేసుకుంటూ చెప్తున్నారు, ఈ విషయం బాగుంది సార్ అని కూడా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇంగ్లీష్లో కూడా స్లైడ్స్ పెట్టండి అంటున్నారు. ఇంగ్లీష్లో కూడా స్లైడ్స్ అనేది మనం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్వీట్ దయాకర్ గారు. ఇంగ్లీష్లో నేను ఆల్రెడీ చెప్తున్నాను. జస్ట్ పిఎం కిసాన్ అంటే ఏముందమ్మా, పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ది స్కీమ్ వాజ్ స్టార్టెడ్ బై నరేంద్ర మోడీ ఎట్ గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ ఆన్ 24th February 2019. Okay, what is the purpose of this scheme? To provide financial assistance to farmers. So what is the procedure of PM Kisan Samman Nidhi? The procedure of PM Kisan Samman Nidhi to provide 6,000 rupees to every farmer in year in 3 stages. In three stages ga man cheppukochu. In 3 stages, in every stage government will credit 2,000 rupees to every farmer's account ga man cheppukochu. Every 4 months in 1 year ga manam gurtupeట్టుకోవాలి. అండి ఇదే మరి దీన్ని మనం చూసుకున్నట్లయితే the 8th phase of PM Kisan scheme started in 2021 and May 14th గా మనం చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ అడ్రస్డ్ PM Kisan scheme, and also he announced some names. He announced some names, Aravind Patrick Venduramma names, and recently West Bengal also joined in this scheme ga man cheppukochu. The motivation of PM Kisan Samman Nidhi, it is majorly Raitu Bandhu scheme ga cheppukochu. Raitu Bandhu scheme was started by KCR garu in Telangana anaga మనం గుర్తుపెట్టుకోవచ్చు. 3 ఇన్స్టాల్మెంట్స్ అండి, 4 months, 12 నెలలని 3 ఇన్స్టాల్మెంట్ అంటే నా ప్రతి 4 నెలలకు ఒకసారి ఇస్తారు కదా. 4 నెలలకు 2,000, 4 నెలలకు 2,000, 4 నెలలకు 3 ఇన్స్టాల్మెంట్, అంతే కదా వివేక్ రెడ్డి. సినోఫార్మ్ చైనా వ్యాక్సిన్ మన ఇండియాకు వస్తుందా సార్ అని అడుగుతున్నారు. డిఎస్ఆర్ టెక్ తెలుగు. అండి మా డిఎస్ఆర్ టెక్ తెలుగు వచ్చేసి ఇది వస్తుందా రాదనేది మనం చెప్పలేము. అండి రవితేజ వ్లాగ్స్ జిఎస్ అండ్ జీకేకి మధ్యన తేడా అయిందని అడుగుతున్నారు మిత్రుడు. అండి జిఎస్ అండ్ జీకేకి మధ్యన తేడా ఏం లేదండి. ఫస్ట్ మీ కరెంట్ అఫైర్స్ గురించి తెలిస్తే జిఎస్ అండ్ జీకేకి మధ్య తేడా తెలుస్తుంది. అండి ఇది కరెంట్ అఫైర్స్, ఈరోజు జరిగితే కరెంట్ అఫైర్స్, ఇది మనకు తర్వాత తెల్లారి జీకేగా మారుతుంది. ఈ జీకేగా మారిన తర్వాత ఈ జీకే అనేది తర్వాత సబ్జెక్ట్గా మారుతుంది. ఈ సబ్జెక్ట్కి మారిన తర్వాత ఈ సబ్జెక్ట్స్ అన్నీ మళ్ళీ జిఎస్గా మారుతుంది. ఆల్ సబ్జెక్ట్స్ కలిస్తే జిఎస్గా మారుతుంది. అండి ఇది జరిగినప్పుడు అండి కాన్సెప్ట్ అర్థమవుతుందా? 1526లో బాబర్ ఇబ్రాహిం లోడీల మధ్య పానిపట్ యుద్ధం జరిగింది. అప్పుడు నువ్వు ఉంటే అది కరెంట్ అఫైర్గా చెప్పుకోవచ్చు. అది 1526 తర్వాత 1527 కానీ 1526 తెల్లారే కానీ అదేమవుతుందంటే అది జీకేగా మారుతుంది. తర్వాత మనకు అది హిస్టరీలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మనం మాట్లాడితే అది మిడివల్ హిస్టరీకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం చూసుకుంటే అది ఇండియన్ హిస్టరీకి వెళ్ళిపోయింది. మరి ఇండియన్ హిస్టరీకి వెళ్ళిపోయిన తర్వాత మరి జిఎస్ అనేది ఏంటంటే పానిపట్ అనేది ప్లేసు, జాగ్రఫీ. యుద్ధం అని జరిగింది కాబట్టి అది హిస్టరీ. అండి అది పొలిటికల్ జరిగింది కాబట్టి పాలిటీ. ఇవన్నీ కూడా కలిపి జిఎస్గా మారుతుంది. ఇంతే మిత్రమా. జిఎస్ ఒక ఓషన్ బ్రో కొండల్ ప్రదీప్ శ్రీకాకుళం క్యాండిడేట్ అనుకుంటాను.
ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా గురించి చెప్పండి సార్ అంటున్నారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి చెప్పడం జరిగింది. వాళ్ళకి మసీద్ ఉంది, లేదా టెంపుల్ ఉన్నది. ఆ మసీద్ అండ్ టెంపుల్ మధ్యన జెరూసలేం ఉంది. ఓవరాల్గా ఇజ్రాయెల్కి జెరూసలేం మీద పూర్తి పట్టు కావాలని కోరుకుంటున్నారు. సో అందుకని పాలస్తీనా మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు. పాలస్తీనా ప్రజలు ఒక స్టేట్లెస్ పీపుల్గా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకు కనీసం దేశం పర్ఫెక్ట్గా లేదుగా చెప్పుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి యాసిర్ అరాఫత్ అంటే వ్యక్తి గతంలో పోరాడిన వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవాలి. పాలస్తీనాలో హమాస్, ఫతా అటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. టెర్రరిస్ట్ గ్రూప్స్ అని కాదు, వాళ్ళు ఆ కంట్రీకి ఆ యొక్క పాలస్తీనా అంటే ప్రజల కోసం పోరాడుతున్న విషయంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు హీరోలు, బట్ అంతర్జాతీయంగా మనం టెర్రరిస్ట్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఓకే. సంతోషి చిలుక ఎక్స్ప్రెషన్ సూపర్ సార్ జిఎస్ అండ్ జీకే అని చెప్పడం జరిగింది. వన్ ఈజ్ అ స్టేట్, అనదర్ వన్ ఈజ్ అ సెంట్రల్ బిట్. వాట్ ఈస్ ద ఎయిమ్? కళ్యాణి పేర్వరం అర్థం కాలేదమ్మా. కళ్యాణి పేర్వరం దేని గురించి అడుగుతున్నారు? హౌ టు నేమింగ్ ఆ తుఫాన్ నేమ్స్ అని నగేష్ అడిగారు. నేను ఆల్రెడీ చెప్పానండి నగేష్ గారు. హిందూ మహాసముద్రం రీజియన్లో ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్ అండ్ పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వచ్చేటువంటి సైక్లోన్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్లో వచ్చేటువంటి సైక్లోన్స్ వాళ్ళు పేర్లు పెడతారు. ఆ పేర్లు అనేది ఒకసారి ఆల్ఫాబెటికల్ బంగ్లాదేశ్ పెట్టింది అనుకోండి, నెక్స్ట్ ఇండియా పెడుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఇలా నెక్స్ట్ మాల్దీవ్స్ పెట్టడం జరుగుతుంది, ఇలా పేరు పెట్టడం జరుగుతుంది. ఒక ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెస్ అండి. కొండల్ ప్రదీప్ ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ వచ్చిందని చెప్పాడు సెకండ్ లిస్ట్లో. ఓకే మిత్రమా, యు ఆర్ మై స్టూడెంట్. ఓకే అండి, వచ్చింది, చాలా సంతోషం. ఓకే అండి, సిన్స్ 2019 నుంచి నా క్లాస్ వింటున్నాను నువ్వు. నైస్ ఎక్స్ప్రెషన్ సార్ అంటున్నారు స్నేహ విజయనగరం. ఓకే అండి, క్లాసులు వినండి, జాబ్ తెచ్చుకోండి. ఓకే అండి, మీ పేరేం పేరు సార్ అడుగుతున్నారు. నా పేరు నందగోపాల్ అయ్యా. నా పేరు నందగోపాల్. ఓకేనా, మీ పేరు ఏం పేరు అని అడగండి. నందగోపాల్. ఆల్రెడీ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మనం ఆల్రెడీ 8 to 9 ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక టెక్నికల్ ఇష్యూ తప్ప, ఏమైనా అనివార్య కారణాలు తప్ప లేట్ కావడం అనేది జనరల్గా జరగదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమనుకోవద్దు. సార్ టీఎస్ హైకోర్టు ఏపీ అంబులెన్స్ గురించి ఆర్టికల్ గురించి ఎవరి వివరంగా చెప్పండి అని శ్రావణ్ అంటున్నారమ్మా. ఏం లేదమ్మా, శ్రావణి చాలా సింపుల్గా మనం చెప్పుకున్నట్లయితే ఆర్టికల్స్లో మన ఫండమెంటల్ రైట్స్ కూడా ఉంటాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఏంటంటే ఆర్టికల్లో 21 ఉంటుంది. ఆర్టికల్ 21 అనేది రైట్ ఆఫ్ లివింగ్ చెప్తుంది. జీవించే హక్కు గురించి మనం పేర్కొంటుంది. అంటే జీవించే హక్కు అనేది పేర్కొంటుంది. అంతేకాకుండా మనం మాట్లాడుకున్నట్లయితే సంచార హక్కు కూడా మనకు ఉండడం జరిగింది. అంటే భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎవరికైనా వెళ్ళొచ్చు అనేది ఉన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు వైద్యం అనేది కూడా జీవించే హక్కులో భాగంగా ఉంటుంది కాబట్టి వైద్యం అనేది అందించాల్సిన బాధ్యత ఉంటుంది. సో అట్లా మీరు ఎట్లా ఆపుతారని హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. ప్రాథమిక హక్కుల గురించి మాత్రమే కోర్టులు బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తాయి. రిమైనింగ్ అంశాల గురించి పెద్దగా మరి వాళ్ళు సూచనలు సలహాలు మాత్రం ఇస్తారనే విషయం కూడా చెప్పుకోవచ్చు. తుఫాన్ పేరు సార్ చాలా వెరైటీగా ఉంటాయి నగేష్ నిత్యాగా అంటున్నారు. వేరే వేరే కంట్రీస్ ఉన్నప్పుడు వాళ్ళ కంట్రీస్ పేరు వేరేగా ఉంటాయి కదా మిత్రమా. ఓకేనా, ఓకే. టూల్స్ అవార్డ్స్ గురించి కూడా చెప్పండి. ఖచ్చితంగా మన స్పోర్ట్స్ అవార్డ్స్ ఏవైతే వచ్చాయో ఖచ్చితంగా వాటి గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక గ్రీన్ కారిడార్ అంబులెన్స్కి ఈజ్ డిఫరెంట్ అండి. ఓకే అండి, మీరు గమనించినట్లయితే అంబులెన్స్ అనే దానికి కానీ గ్రీన్ కారిడార్ కానీ ఇప్పుడు ఉదాహరణ కోవిడ్-19 సిచ్యువేషన్లో కానీ లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్లో కానీ మనకు ఖచ్చితంగా ఎటువంటి కారిడార్తో సంబంధం లేదు. అది వాటికి ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా, జిఎస్ అంటే అంతా మీదే చదవాలి సార్ అంటున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ కొండల్ ప్రదీప్, థ్యాంక్ యూ. శ్రావణి ఓకే అండి. మరి చాలామంది మిత్రులు చాలా అద్భుతంగా మరి మాట్లాడడం జరిగింది. చాలా అద్భుతం ఉందండి. మరి 9:30 అవుతుంది, మరి 9:24 అవుతుందండి. 10 o'clockకి మరి బంద్ కాబట్టి మనం కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి మనకు 8 o'clockకే మన క్లాస్ స్టార్ట్ అవుతుందమ్మా. ఇలా 8 o'clockకే క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైతే ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. తెల్లారి నేను క్లాస్లో వాళ్ళ పేర్లతో పాటుగా వాళ్ళు ఏం డౌట్ అడిగిర్రు, దేని గురించి అడిగిన విషయం గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మరి ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ రాయల. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి మొబైల్ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ అప్లికేషన్తో పాటుగా మీరు చేయవలసిన అంశం వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇది మీకు
నాకు అండ్ ఉన్నటువంటి ఒక మంచి వారధి. కాబట్టి ఒక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోవడంలో కానీ అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంలో కానీ మీరు ఎంతగానో మీరు ప్రోత్సాహం అందిస్తే అంతగానం రెట్టింపుతోటి మనం క్లాసెస్ ఇంకా బాగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ రాయల, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.